నమస్తే అందరికీ. లంగాకైతే ఫిల్స్ పెడతాం కదా, దాన్ని ఐరన్ చేసుడైతే మస్తు కష్టం అనమాట. సో నేను మాత్రం ఇట్లా కటింగ్ టేబుల్కి ఐరన్ చేసుకోవడానికి క్లాత్ వేస్తాం కదా, సో దానికైతే అటాచ్ చేసుకొని ఐరన్ చేస్తాను అనమాట. అసలు కదలని కూడా కదలేదు. మీరు కూడా చూడండి, ఏం లేదు, జస్ట్ నేను ఒక పిన్ తీసుకొని ఆ కటింగ్ టేబుల్కి ఉన్న క్లాత్కి అటాచ్ చేస్తాను అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, అది ఇంత కాంట పెట్టి బరువు పెట్టినప్పుడు అది కిందికి వచ్చేస్తుంది, కానీ ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. అంటే మనం పరిచి ఉంటేనేమో వచ్చేస్తుంది. నేను ఏం చేసిన అంటే చుట్టుముట్టు టేప్ వేసిన అనమాట. సో ఆ పైన క్లాత్ అస్సలు కదలనే కదలేదు. అంత బరువు కూడా ఏముండదు. ఇది జిమ్మిచూ క్లాత్ అంట, మస్తు షైనింగ్ వస్తుంది కదా. సో ఇది అయితే పెట్టి కుట్టి నాకు ఇంత లావు కనబడింది అనమాట. సో ఐరన్ చేయకపోతే అస్సలు కాదు. షిఫాన్ అట్లాంటివి అయితే అంత పట్టించుకొని అవసరం లేదు. ఇది ఖచ్చితంగా ఐరన్ చేయాలి కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. నాకు అది ఇప్పుడు కింద ఒకవేళ కింద పరుచుకొని ఐరన్ చేసినా కూడా అస్సలు అంటే అస్సలు ఈయనను కూడా ఈ క్లాతులు అనమాట. ఒక్కొక్కసారి ఇటు తీస్తుంటే అటు తీస్తుంటే ఇటు మస్తు సతాయిస్తాయి. అట్లా అని చెప్పి ఇక ఇట్లా నేనే ఏదో పిచ్చి పిచ్చి ఐడియాలు వేసుకుంటే ఇట్లాంటి ఐడియాలు వేస్తాను అనమాట. తర్వాత ఐరన్ బాక్స్ కూడా చాలా అసలు ఈ హీట్ కూడా మీడియం పెట్టాలి. నాకు తెలిసి ఇది లెనిన్ కాదు, నైలాన్ పెట్టాలనుకుంటా. నాకు తెలిసి నైలాన్లో పెట్టేసి చేసి వస్తుంది. లేదంటే ఇక మళ్ళీ కొంచెం హీట్ ఎక్కినా కూడా కాలిపోతుంది. చూడరిగా మనం కదలకుండా పెట్టేసి మన ఫ్రిల్స్ని మంచిగా అంటూ ఉంటే మస్తు అనిపిస్తుంది. అస్సలు కదలని కూడా కదలదు అనమాట. ఇంకా ఐరన్ చేస్తే కూడా అసలు ఐరన్ చేస్తే కూడా ఒక్కొక్క ఫ్రిల్ అట్నే ఉండిపోతుంది. మీరు చూస్తారు కదా మామూలుగా చేసినప్పుడు మీకే అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. ఒక సతాయించకుండా వర్క్ అవుతూ ఉంటే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో ఇట్లా నీట్గా ఐరన్ చేసుకుంటే సూపర్గా కనబడుతుంది అనమాట. నేనైతే నార్మల్ ఐరనే చేస్తాను, స్ట్రీమ్ ఐరన్ కూడా కాదు, అయినా కూడా బాగానే ఉంటుంది అనమాట. సో మీకే చూస్తే అర్థమవుతుంది కదా, ఒక్కొక్క ఫీల్డ్ని మంచిగా సమానంగా పెట్టేసుకొని తర్వాత మనం నీట్గా అనుకుంటే సరిపోతుంది. మనం మొత్తం నడుము కుట్టినాక అది ఎంత ఉందో చూసి అట్లా ఎంతవరకు అయితే టేబుల్ పైన పడుతుందో అంతవరకు అయితే నీట్గా పెట్టేసుకొని మంచిగా ఆ టేబుల్ ఎండ్ వరకే ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. మన కింది భాగం కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే నేను చెప్తున్నాను పైన నడుము దగ్గరనే కొంచెం ఎక్కువ ప్రెస్ చేయాలన్నమాట. అట్లయితే కదలదు. లేదంటే పొట్ట ఇంత లావు కనిపిస్తూ ఉంటుంది అనమాట, లావు కూడా. సో ఆర్గంజా క్లాతులు కానీ ఆర్గంజాలో కొంచెం స్మూత్ ఉన్న క్లాత్లకు అయితే ఏం కాదు, మంచిగా ఐరన్ చేసుకోవచ్చు. ఒకవేళ అంత అనగకపోతే కొంచెం వాటర్ని చల్లుకొని, అంటే కొంచెం లైట్గా చల్లేసి మంచిగా ఐరన్ చేసుకుంటే అసలు కదలని కూడా కదలదు అనమాట. సో వాటర్ చల్లడం ఎందుకు అంటే మనం ఎక్కువ హీట్ పెట్టినప్పుడు కాలిపోకుండా ఉండడానికి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకొని మనం గట్టిగా ఐరన్ చేస్తే మనకు వేడి ఎక్కువ అయ్యి కాలిపోదు అనమాట. సో ఎంతైనా కానీ ఇట్లాంటి క్లాతులు అయితే మస్తు డేంజర్. చూసి వేసుకోవాలి ఐరన్. అంటే అలవాటు ఉన్న వాళ్ళు అంటే పెద్దోళ్ళు వేసుకుంటారులే, కానీ మనలాగా చిన్న చిన్న టైలర్స్కి అయితే కొన్నిసార్లు కాలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. సో అట్లా చూసుకొని మనం ఐరన్ చేసేసుకోవాలన్నమాట. లేదంటే మనకు డౌట్ అనిపిస్తే ఫస్టే పెట్టకుండా చిన్న క్లాత్ ముక్క ఏదైనా ఉంటుంది కదా, దానిపైన చేసుకుంటే ఎంతవరకు భరిస్తుందో మనకు తెలిసిపోతుంది అనమాట. సో చూసుకొని ఒక ఎడ్జ్ కానీ ఒక మూలకు కానీ అవసరం లేని క్లాత్కి కానీ మనం ఐరన్ చేసుకుంటే తెలిసిపోతుంది అనమాట. సో మనకు పిన్ను పెట్టినంత వరకు అయితే ఎన్ని ఫ్రిల్స్ ఉంటాయో మొత్తం వాటిని ఒక్కొక్కటి నీట్గా, అంటే ఒక్కొక్కటి నీట్గా పట్టేసుకొని ఒక 5-6 కుచ్చులకి మంచిగా ఒక్కసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తారు కదా అసలు లేవని కూడా లేవదు. మంచిగా ఐరన్ చేసుకుంటూ పోతూ ఉంటే నీట్గా అనిపిస్తుంది. ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటే మనకు వర్క్ ఎక్కువ చేయాలనిపిస్తుంది. చూస్తారు కదా ఎంత నీట్గా అనిపిస్తుంది కదా క్లాత్ని, అంత మంచి షైనింగ్ కూడా వస్తుంది. అంటే మనం ఐరన్ చేస్తున్నా కొద్దిగా షైనింగ్ కూడా వస్తూ ఉందన్నమాట. సో మన పిన్ను వరకు ఎన్నైతే కుర్చీలు ఉన్నాయో అన్ని కుర్చీలు మాత్రం నీట్గా వేసేసుకుంటే అయిపోతుంది. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇవంతా అయిపోయినాక ఆ పిన్నుని తీసి ఎక్కడి నుంచి అయితే మనకు అవసరమో ఇది ఇటు పక్కకు పంపించేసి, అంటే కిందికి వదిలేసేసి ఎక్కడి నుంచి అవసరమో అక్కడ నుంచి మళ్ళీ పిన్ను పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో 2 పిన్స్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఇబ్బంది అనిపిస్తే మన చిన్న దివానుకి కానీ లేదంటే బెడ్ పైన ఏదైనా సరే అట్లా పెట్టేసుకొని చేసుకుంటే మనకు కదలదనమాట ఐరన్. సో మనం ఐరన్ చేసినాక ఓపెన్ చేసినా కూడా ఆ లైన్ అనేది అట్లా పడిపోతుంది కాబట్టి ఆ హీట్కి, తర్వాత మనం ఓపెన్ చేసినా కూడా అది పక్కకి వెళ్ళిపోయినా కూడా మనం ఆ అచ్చు మాత్రం అట్నే ఉంటుంది అనమాట. ఆ లైన్ ఫ్రిల్స్లో ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ మంచిగా కనిపిస్తుంది నీట్గా. సో ఇప్పుడు మిగతాది కూడా మనం ఐరన్ చేసుకుందాం. అంటే మిగతాది మధ్యలోకి పెట్టేసుకుందాం. ఆ పిన్ను తీసి కరెక్ట్గా 8కి వస్తూ అడిగి పెట్టేసి తర్వాత మిగిలిన దానికి ఇటు సైడ్ పిన్ తీసేసి పెట్టేసుకుంటాను అనమాట నేనైతే. ఇక ఇట్లాంటివి అంటే ఇక చేయక తప్పదు అన్న వాటికైతే కంపల్సరీ ఇట్లనే యూజ్ చేస్తాను నేను. లేదంటే దివాన్కైనా సరే, ఇంకా దివాన్ పైన పరుపు ఉంటుంది కదా మంచానికి పరుపు, కాకపోతే ఏంటంటే పరుపులకి ఎత్తొంపులు ఉంటుంది అనమాట, నీట్గా ఉండదు, అంత నీట్గా అనిపించదు. మనం క్లాత్ వేసుకొని తీసుకున్న అంత నీట్గా ఉండదు. సో మీకు ఎట్లా వీలైతే అట్లా, లేదంటే ఏదైనా బొంతేసిన ఏదైనా బెడ్షీట్ అనేది వేసినప్పుడు దానికి ఇట్లా పెట్టేసుకొని అది కదలకుండా ఉండేటట్టు ఏమైనా బరువు పెట్టేసుకొని
చేసుకుంటే బాగుంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే లెహెంగాస్ ఎప్పుడైనా బరువు ఉంటాయి అనమాట. ఆ బరువుకి ఆ క్లాత్ అన్నది మొత్తం కదులుతుంది, కింద వేసిన బెడ్షీట్ అట్లా కదలకుండా చూసుకొని మనం ఐరన్ చేసేసుకోవాలన్నమాట. ఇక ఏదైనా మన ఐడియాలే, మనకి ఎట్లా ఈజీ అనిపిస్తే అట్లా వేసుకుంటాం అనమాట. సో ఇట్లాంటి వాటికైతే మెయిన్గా స్ట్రీమ్ ఐరన్ చేసుకుంటే బెస్ట్ అనమాట. స్ట్రీమ్ ఐరన్ ఏంటంటే కొంచెం హీట్ ఎక్కువ ఉండి వాటర్ వస్తుంది కదా, సో ఆ వాటర్ వల్ల హీట్ అనేది కాలిపోకుండా మంచి అణిగేసి వస్తుంది అనమాట ఒక్కొక్క ఫ్రిల్. సో అట్లా చేసుకుంటే బెస్ట్ అనమాట. ఒకవేళ మీకు ఇట్లా వచ్చినాక కూడా కింద ఐరన్ చేయడానికి రాకపోతే మన ఎయిర్ స్ట్రైట్నర్ ఉంటుంది కదా, దాంతో కూడా వేసుకోవచ్చు అనమాట. వీటికైతే అంత ఫరక్ ఏం పడదు. మన బార్డర్స్ ఉన్న వాటికైతే పక్కా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో బార్డర్లో ఉన్న వాటికైతే ఇంకా పైనుంచి కింద వరకు ఇట్లా ఒక్కసారి మనం ఎయిర్ స్ట్రైట్నర్ పెట్టి నీట్గా అంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో మనకి మన ఫ్రిల్స్ అప్పటికప్పుడు ఏమంటారు మంచిగా సెట్ కాకపోయినా కూడా, అంటే ఐరన్ వాళ్ళకి ఇచ్చి కూడా ఐరన్ చేసిన సెట్ కాకపోయినా కూడా ఒకసారి వేసుకున్నాక బయటకు వెళ్ళే ముందు ఒక్కసారి ఇట్లా మన ఎయిర్ స్ట్రైట్నర్తో ఇట్లా స్ట్రైట్గా ఒక్కొక్క ఫ్రిల్ని నీట్గా అంటే మస్తు నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట. అంటే మనం చేసే మెయింటెనెన్స్ కూడా ఒక ఇంపార్టెంటే. సో అంత నీట్గా కుట్టినాక తర్వాత నేనైతే పట్టు వేసేసుకుంటున్నాను అనమాట. దీనికి మాత్రం ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టిన, ఆ పైన నడుముకి పట్టి కూడా పైన క్రాప్ టాప్కి వచ్చిన క్లాత్తోనే పెట్టమన్నారు అనమాట. సో అట్లనే పెట్టేసి డోరీస్ అంటే హ్యాంగింగ్స్ డోరీ కూడా పెట్టిన అనమాట. దీనికి కొంచెం పెద్దగా మన డైమండ్ షేప్లో ఇక ఇవన్నీ పెట్టేసరికి అయితే సూపర్గా ఉన్నాడు అంటే రెడీమేడ్ లాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇది హాఫ్ షోల్డర్ బ్లౌజ్ కూడా కుట్టడం కూడా మన పైపింగ్ ఏం లేకుండా జస్ట్ మనం డబల్ లైనింగ్ వేసేసి రివర్స్ తీసినాం అనమాట. సో మరి పర్ఫెక్ట్ రెడీమేడ్ బ్లౌజ్ లాగా అనిపించింది. సో ఇప్పుడైతే మొత్తం ఐరన్ చేసేసుకున్నాం కదా, ఇంకా ఫైనల్గా అయితే ఓపెన్ చేసినా కూడా అస్సలు కదలలే అనమాట. సో మీకు చూస్తే అర్థమవుతుంది, ఒక్కొక్క ఫ్రిల్ని ఓపెన్ చేసినా కూడా అసలు ఏమంత ఫరక్ పడలేదు. అంటే ఐరన్ పోతలేదనమాట. సో ఆ ఐరన్ బాక్స్ కూడా నార్మల్దే. నేను వాడేది ఏంటంటే నాన్ స్టిక్ అనమాట, జస్ట్ నాన్ స్టిక్ ఐరన్. బరువు అయితే బాగానే ఉంటుంది అనమాట, బజాజ్ది. సో చూస్తారు కదా, ఒక్కొక్క లేయర్ అసలు కదిలించినా కూడా అసలు మడత అట్లనే ఉంటుంది. సో మనం ఈ టిప్ యూజ్ చేసి అయితే టైం సేవ్ అవుతుందని కూడా అనుకుంటున్నాం. సో ఓవరాల్గా అయితే ఒకసారి అయితే మన లంగా బ్లౌజ్ది లుక్ చూసేసేయండి. తర్వాత నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.